కాలేజీలో చదువుకుంటున్న మహాలక్ష్మి, అర్జున్ ఇద్దరు మంచి స్నేహితులు. అల్లరి చేసినా, గొడవలు చేసినా కలిసి చేస్తారు. అర్జున్ వాళ్ళది మంచి బిజినెస్ ఫ్యామిలీ. నాన్న, అన్నయ్య బాగా సంపాదిస్తూ ఉంటారు. ఇక అర్జున్ ఫైనల్ ఇయర్ చదువుతూ హయ్యర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాడు. ఇక మహాలక్ష్మిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. అమ్మా నాన్నలతో మహా సంతోషంగా ఉంటుంది. రెండు ఇళ్లలో కూడా ఇద్దరు తెలుసు. అర్జున్ ఇంట్లో మహాని అర్జున్ కుటుంబ సభ్యులు చాలా బాగా చూసుకుంటారు. ఇంట్లో మనిషిలా చూస్తారు. అలాగే మహా ఇంట్లో కూడా అర్జున్ అంటే మహా అమ్మా నాన్నలకి చాలా ఇష్టం. అతన్ని చాలా గౌరవిస్తారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఇద్దరు బాగా చదువుకొని ఎగ్జామ్స్ రాస్తారు. ఇక లాస్ట్ ఎగ్జామ్ రోజు అందరూ పార్టీ చేసుకోవడానికి రిసార్ట్ కి వెళ్తారు. పార్టీ బాగా జరుగుతుంది. ఆ పార్టీలో ఒక అతను అందరూ డ్రింక్ చేయట్లేరు, ప్రతిమలాడినా పోస్ కొడుతున్నారు అని కోపంతో అన్ని డ్రింక్స్ లో మందు కల్పిస్తాడు. అది తెలియక అందరూ డ్రింక్స్ తాగేస్తారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియని విధంగా ఉంటారు. పార్టీ అయిపోతుంది. ఇక తెల్లవారుజామున అందరూ ఎక్కడ పడితే అక్కడ పడుకొని ఉంటారు. నేలపైన ఎందుకు పడి ఉన్నామో తెలియక సతమతమవుతూ ఉంటారు. కొందరు ఎలాగో అలా రూమ్స్కి వెళ్ళి పడుకుంటారు. ఇక కొద్దిసేపటికి మహా నిద్రలేస్తుంది. అటు ఇటు చూసి నేను ఇంట్లో ఉండకుండా ఎక్కడ ఉన్నాను అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక పక్కనే చూస్తే అర్జున్ ఉంటాడు. ఏంటి వీడు నా రూమ్లో ఉన్నాడు, నా పక్కన పడుకున్నాడు అని అర్జున్ అర్జున్ లే అని పిలుస్తుంది. అతను లేచి ఏంటి పొద్దున్నే ఏమైంది, ఒక్కసారి లేచి చూడరా మనం ఎక్కడున్నాము అని అంటుంది. టక్కున అర్జున్ నిద్ర మబ్బు వదులుతుంది. ఏంటి ఇది, మనం నైట్ ఇంటికి వెళ్ళలేదా అని అంటాడు. నైట్ ఏమైందో ఏంటో, ముందు ఇంటికి వెళ్దాం పదా. అర్జున్ అమ్మా నాన్న నా కోసం కంగారు పడుతూ వెతుకుతూ ఉంటారు, పదా అని మహా అర్జున్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది. అనుకున్నట్టుగానే ఇంటి దగ్గర గొడవగా ఉంటుంది. మహాని చూసి వాళ్ళ అమ్మా నాన్న పట్టుకొని ఏడుస్తారు. ఏమైందమ్మా, ఎక్కడికి వెళ్ళావు, నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటుంది. అప్పుడు అర్జున్ పార్టీలో లేట్ అయినా అంటే రాలేకపోయాం, ఫోన్ చేద్దామంటే సిగ్నల్ లేదు, ఏం చేయాలో తెలియక నైట్ టైం రిస్క్ ఎందుకని అక్కడే ఉన్నామంటే డోంట్ వరీ తను బాగానే ఉంది అని అంటాడు. సరే బాబు అని మహాతల్లి దాన్ని ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది. తర్వాత అర్జున్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. కొద్ది రోజులకి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి. ఇద్దరు మంచి పర్సంటేజ్తో పాస్ అవుతారు. మరోవైపు అర్జున్ ఫారెన్కి వెళ్ళడానికి వాళ్ళ నాన్న అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అదే విషయాన్ని అర్జున్ మహాకి చెప్పడానికి బయటికి రమ్మని పిలుస్తాడు. తను రాగానే సర్ప్రైజ్ చేయాలి అని అనుకుంటాడు. ఇద్దరు రెగ్యులర్ గా వాళ్ళు కలుసుకునే చోటుకే వెళ్తారు. అప్పుడు మహా ఏంటి అర్జున్ ఇంపార్టెంట్ విషయం అన్నావు ఏంటి అని అడుగుతుంది. అది చెప్తా గాని నువ్వు నేను ఏం చెప్తాను అనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు మహా నేను గెస్ చేసే పరిస్థితుల్లో లేనులే, నువ్వే చెప్పు అని అంటుంది. ఏమైంది, ప్రాబ్లం ఏంటి, హెల్త్ బాగాలేదా అని అర్జున్ అడుగుతాడు. అదేం లేదురా, నీకు విషయం చెప్పాలి అని మహా అంటుంది. అందుకు అర్జున్ ఏంటది చెప్పు అని అడుగుతాడు. ఇక మహా ఆ విషయాన్ని చెప్పలేక టెన్షన్ పడుతూ ఉంటుంది. తన ముఖం అంతా చెమటలు పడతాయి. అది చూసి అర్జున్ ఏంటి ఏమైంది అంత టెన్షన్ గా ఉన్నా, ఏంటి ఆ విషయం చెప్పు అని అంటాడు. అందుకు మహా చెప్తాలే కానీ ముందు నువ్వు చెప్పు ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటో అని అంటుంది. ఇక అర్జున్ సంతోషంగా నవ్వుతూ నువ్వు చాలా హ్యాపీగా ఉండే విషయం అని అంటాడు. అప్పుడు మహా అవునా ఏంట్రా అది అని అంటుంది. నేను ఫారెన్కి వెళ్ళడానికి అన్నీ సెట్ అయిపోయాయి, నెక్స్ట్ వీక్ నా ఫ్లైట్ అని అంటాడు. అది విని మహా షాక్ అవుతుంది. మహా రియాక్షన్ చూసి ఏమైంది అలా అయిపోయావు, నేను ఫారెన్కి వెళ్ళడం నీకు ఇష్టం లేదా, నీకు హ్యాపీగా లేదా అని అడుగుతాడు. అప్పుడు మహా అదేం లేదు అర్జున్, సడన్ గా చెప్పావు కదా అందుకే అలా అయ్యాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు ఫారెన్కి వెళ్ళి మంచి పొజిషన్కి రావాలి, ఐఆమ్ సో హ్యాపీ, బెస్ట్ ఆఫ్ లక్ అర్జున్ అని చెప్తుంది. కానీ లోపల అతను ఏడుస్తూ ఉంటుంది. కన్నీళ్లు బయటకు రాకుండా ఆపుకుంటూ ఉంటుంది. మహా మాటలకి అర్జున్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరే మహా పద వెళ్దాం అని అంటాడు. అందుకు మహా నువ్వు వెళ్ళు అర్జున్, నేను తర్వాత వస్తాను, నాకు కొంచెం పనుంది, అమ్మ ఓ పని చెప్పింది అది చూసుకొని ఇంటికి వెళ్తానులే అని చెప్తుంది.
అప్పుడు అర్జున్, సరే నేను వెయిట్ చేస్తానులే, పని అయిపోతే ఇంటికి వెళ్దాం అని అంటాడు. అప్పుడు మహా, టైం పడుతుంది అర్జున్, నువ్వు వెళ్ళు అని అంటుంది. ఇక సరే అని అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మహా అక్కడే చాలాసేపు ఒంటరిగా కూర్చుని ఉంటుంది. బాధతో ఏడుస్తుంది. ఇక తనలో తాను, అర్జున్ వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, నిజాన్ని నేను ఎవరితో చెప్పాలి, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అర్జున్కి నేను ప్రెగ్నెంట్ అని ఎలా చెప్పాలి, దానికి కారణం తానే అని ఎలా ప్రూవ్ చేయాలి, తన నమ్ముతాడా అసలు, పార్టీలో మనం తెలియకుండా కలిసాం అని చెబితే ఎలా తీసుకుంటాడు, నమ్మకపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటి, ఒకవేళ నమ్మితే అర్జున్ అందంగా కట్టుకున్న ఊహ కూలిపోతుంది. ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేయలేక డిస్టర్బ్ అవుతాడు. కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేయడు. కొంచెం కష్టమైన ఈ నిజాన్ని నేను కొంతకాలం దాచడం మంచిది అని అనుకుంటుంది. కొద్ది రోజులకి అర్జున్ ఫారెన్ కి వెళ్ళిపోతాడు. మహా, జాబ్ వచ్చింది నాన్న, కానీ ట్రైనింగ్ కి వేరే ఊరు వెళ్ళాలి అని చెప్పి ఇంట్లో ఒప్పించి వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి. 5 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కి అర్జున్ తిరిగి వస్తాడు.